ముఖ్యంగా వైసీపీకి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈసారి 25కి 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలవాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలో సినీ గ్లామర్ కానివ్వండి, రాజకీయంగా ఉన్నటువంటి కొంత కాపు సామాజిక వర్గానికి సంబంధించి కానివ్వండి, గోదావరి జిల్లాలకు సంబంధించి మెయిన్గా జనసేన ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ సినీ ఫేమ్ కలిగినటువంటి వాళ్ళని రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తూ వస్తుంది. ఇప్పటికే కమెడియన్ అలీ వైసీపీకి సంబంధించి పూర్తిగా ప్రచార బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు. వైసీపీకి సంబంధించిన బస్సు యాత్రలో కూడా ఆయన కీలకంగా కనిపిస్తూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన బస్సు యాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారి ఆయన డైరెక్ట్ గా గతంలో రాజ్యసభకు పంపించాలనుకున్నారు, కానీ అది కుదరనటువంటి నేపథ్యంలో ఈసారి ఆయన డైరెక్ట్ గా ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేయించి పెద్దల సభకు పంపాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అలీని నంద్యాల నుంచి కానివ్వండి, లేదంటే గుంటూరు పార్లమెంట్ నుంచి కానివ్వండి పోటీ చేయించాలని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తున్నట్టు తెలిసింది. గత 4 లిస్టుల్లో కూడా ఎక్కడ అలీకి సంబంధించి పేరు రాలేదు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, లేదంటే ఆయన్ని పక్కన పెట్టి ఈసారి కూడా పక్కన పెట్టేసి ఏదన్నా పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా పదవి ఇస్తారా అనే దానిపైన కూడా కొంత ఆసక్తి నెలకొంది. కానీ అలీ ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన బహిరంగంగానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సీట్ ఇచ్చినా అక్కడ పోటీ చేసి విజయం సాధిస్తానంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇక మరొక కీలక నేత వైసీపీకి సంబంధించి వివి వినాయక్ ఆయన గతంలో 2019 ఎన్నికల్లోనే పోటీ చేస్తారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ వార్తలన్నీ తప్పని చెప్పేసి కొట్టేస్తూ వచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో కూడా ఆయన బరిలోకి దిగబోతున్నారు అనేది మాత్రము ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించి రాజమండ్రి ఎంపీగా పోటీ చేయించాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. రాజమండ్రి ఎంపీగా ప్రస్తుతం మారగాని భరత్ ఉన్నారు. ఆయన్ని రాజమండ్రి అసెంబ్లీకి సంబంధించి నియోజకవర్గానికి రీప్లేస్మెంట్ చేసినటువంటి తరుణంలో రాజమండ్రి ఎంపీ సీటు ఖాళీగా ఉంది. సో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి, అంతేకాకుండా ముఖ్యంగా రాజమండ్రికి సంబంధించి ఆ ఓట్ బ్యాంక్ కానివ్వండి, వైసీపీని కొంత గ్రాప్ చేసే విధంగా, డామినేట్ చేసే విధంగా ఉండే లీడర్ కావాలి కాబట్టి ఒక ఫెమిలియర్ ఫేస్ అయితే వివి వినాయక్ బాగుంటుందంటూ కూడా అధిష్టానం భావిస్తూ వస్తుంది. ఇక జనసేన టీడీపీ కలయికతో గోదావరి జిల్లాల్లో కూటమికి ఎక్కువగా ఓట్ బ్యాంక్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ఢీ కొట్టాలంటే కొంత ఫేమ్ ఉన్నటువంటి నేత అయితే బాగుంటుందని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుంది. దానికి సంబంధించి వివి వినాయక్ను ఈసారి రాజమండ్రి నుంచి రంగంలోకి దింపడం 100% ఖాయమంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడే ఆ నియోజకవర్గాల వారీగా రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి ఏవైతే కింద ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో చాలా మంది వైసీపీ నేతలంతా కూడా బ్యానర్లలో కానివ్వండి, పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో కానివ్వండి వివి వినాయక్ పోస్టర్లు వేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపీగా పోటీ చేయడం ఖాయం అనేది కూడా తెలుస్తుంది. ఇక మరొక ఇంపార్టెంట్ నియోజకవర్గము నరసాపురంకి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆయన 2019లో వైసీపీ నుంచి గెలిచారు. వివిధ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి పైన కామెంట్ చేయడం కానివ్వండి, ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్గానే వైసీపీ పైన కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి పైన కానివ్వండి విమర్శనాస్త్రాలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఫిబ్రవరిలో పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నట్టు, వైసీపీ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన పార్టీలో చేరుతారా, టీడీపీ పార్టీలో చేరుతారా, లేదంటే బీజేపీలో చేరుతారా అనే దానిపైన కూడా కొంత సస్పెన్స్గా ఉంది. కానీ నరసాపురం నుంచి మళ్ళీ ఆయనే పోటీ చేస్తానంటూ కూడా పలుమార్లు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఈసారి కూడా నరసాపురం నియోజకవర్గాన్ని వైసీపీ సాధించుకోవాలని చెప్పేసి కూడా వ్యూహరచన చేస్తూ వస్తుంది. దానికి సంబంధించి సేమ్ రఘురామకృష్ణ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నటువంటి ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానివ్వండి, అలాగే కృష్ణంరాజు కుటుంబానికి రాజుల బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానివ్వండి, అక్కడ క్షత్రియ ఓట్ బ్యాంక్ కానివ్వండి ఎక్కువగా గ్రాప్ చేసుకొని కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని నరసాపురం నుంచి రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానము వ్యూహరచనలు చేసినట్టు కనపడుతుంది. ఇప్పటికే శ్యామలాదేవి గారు ఏదైతే నరసాపురం పార్లమెంట్కి సంబంధించి అక్కడ పార్టీ యాక్టివిటీస్లో కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ సామాజికంగా కృష్ణంరాజు ట్రస్ట్ తరఫున అక్కడ కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. సంక్రాంతికి సంబంధించి కూడా అక్కడ కొన్ని యాక్టివిటీస్ని రూపొందిస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత పార్టీకి అడ్వాంటేజ్ అయితే కానివ్వండి, అలాగే కుటుంబానికి రాజకీయంగా ఉన్నటువంటి నేపథ్యం కానివ్వండి, వీటన్నిటినీ చూసుకుంటే మాత్రం శ్యామలాదేవి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రము ఈసారి సినీ సెలబ్రిటీస్ ఉండబోతున్నారంటూ ఖచ్చితంగా ఒక అవగాహనకు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటిదాకా 4 జాబితాల్లో కూడా వీళ్ళకి సంబంధించి ఎక్కడ ప్రస్తావన అయితే వచ్చిన పరిస్థితి కనపట్లేదు. మిగతా 2-3 జాబితాలు దాదాపు 80కి పైగా ఇన్ఛార్జీలు మారుస్తారంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే 5-6 జాబితాల్లో వీళ్ళకి సంబంధించి ప్రస్తావన
ఉండే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తుంది. అయితే అలీని నంద్యాల లేదా గుంటూరు నుంచి కానివ్వండి, లేదంటే వివి వినాయక్ని రాజమండ్రి నుంచి కానివ్వండి, శ్యామలాదేవిని నరసాపురం నుంచి కానివ్వండి, ఈ 4 నియోజకవర్గాలపైన కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి కనబడుతుంది. 4 నియోజకవర్గాల్లో ఎప్పుడు రీప్లేస్మెంట్ చేస్తారు, వీళ్ళకి ఇక్కడ అవకాశం కల్పిస్తే ఎంతవరకు విజయం సాధిస్తారు అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే జనసేన టీడీపీ కూటమికి సంబంధించి సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వైసీపీకి సంబంధించి సీట్లకు సంబంధించి కానివ్వండి, ఇన్ఛార్జీల నియామకాలకు సంబంధించి కానివ్వండి, వెంటనే త్వరితగతిన పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో కానివ్వండి, రెండో వారంలో కానివ్వండి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జాబితాని విడుదల చేయాలని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తూ వస్తుంది. ఎందుకంటే 3వ వారంలో ఎలక్షన్స్కి సంబంధించి కోడ్ వచ్చే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో, ఎలక్షన్ జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఈ త్వరితగతిన ఈ లిస్టును ఫైనలైజ్ చేసి ప్రకటించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది.